ఒకానొక గ్రామంలో దేవాలయానికి ధర్మకర్త ఉండేవాడు. ఆయన ఊరి వారికి పురాణం చదివి వినిపించేవాడు. ఒకనాడు ఆయన పురాణం చదువుతూ, జ్ఞాని అయిన వాడి దృష్టిలో అంతా ఈశ్వరుడే. వీడు వాడు పేద గొప్ప అని విచక్షణ మనం కల్పించుకుంటాం. కానీ అంతా ఈశ్వరుడు అని గ్రహించిన వాడే నిజమైన జ్ఞాని అని చెప్పాడు. దూరంగా ఉండి ఈ మాటలు విన్న బిచ్చగాడు ఒకడు పురాణం పూర్తి కాగానే ధర్మకర్తతో, అయితే స్వామి, నన్ను దేవాలయంలోకి రానివ్వడానికి అభ్యంతరం ఏమిటి? తమరు జ్ఞాని కదా, తమకు తేడాలేమీ లేవు కదా అన్నాడు. ధర్మకర్త బిత్తరపోయి, నేను జ్ఞానినే, కానీ ఆలయంలో దేవుడు అనుమతించాలి కదా, దేవుడేమంటాడో అడిగి తెలుసుకుంటాను, కొంచెం ఓపిక పట్టు అన్నాడు. పిచ్చిగాడు కొన్నాళ్ల తర్వాత ధర్మకర్త వద్ద ఈ విషయాన్ని అడిగాడు. ఇంకా దేవుడు నాకేమీ చెప్పలేదురా అన్నాడు. మరి కొన్నాళ్ల తర్వాత మళ్ళీ ఇద్దరు కలుసుకున్నారు. నీ కోరిక విషయం దేవుణ్ణి ఎన్నిసార్లు అడిగినా దేవుడేమీ చెప్పకుండా ఉన్నాడురా అన్నాడు. దానికి బిచ్చగాడు, ఆ మాట నాతో దేవుడే స్వయంగా చెప్పాడులేండి అని జవాబిచ్చాడు. ధర్మకర్త ఆతృతగా ఏం చెప్పాడేం అని అడిగాడు. ఒరే, ఆ గుడిలోకి నన్నే రానివ్వటం లేదు, నిన్నెందుకు రానిస్తారా అని దేవుడు నాతో అన్నాడండి అన్నాడు బిచ్చగాడు. ఈ రోజుల్లో భక్తులు దేవాలయాన్ని ఉక్కిరిబిక్కిరి చేసి దేవుడికే ఊపిరాడకుండా చేస్తున్నారు. నిజానికి దేవుడు గొప్పవాళ్ల గుళ్లలో కంటే పేదవాడి మనసులోనే కొలువుంటాడు.